హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మనైన తోటకూర పప్పుని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని అందులోకి 1 కప్పు కందిపప్పుని తీసుకున్నానండి. దాన్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. అందులోకి ముందుగా శుభ్రం చేసుకున్న తోటకూరని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకుని వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే అందులోకి 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకుని వేసుకోవాలండి. అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేయడం వల్ల పప్పు తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు అందులోకి సరిపడినంత వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని మూత పెట్టుకోవాలండి. తర్వాత విజిల్ పెట్టుకుని ఈ పప్పు అనేది మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుందండి. ఇప్పుడు దాన్ని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలండి. రుబ్బుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం పప్పుకి తాలింపు అనేది వేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అది వేడైన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అది వేడైన తర్వాత అందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత అందులోకి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుని దాన్ని కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పును అనేది తాలింపులోకి వేసేసుకుందామండి. అంతేనండి, మనకి ఎంతో కమ్మనైన తోటకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సరే మరైతే బాయ్.